హైదరాబాద్లో ఈరోజు అది కూడా ఈవినింగ్ టైంలో బీభత్సమైన వర్షం పడింది భయ్య. సో నేను కూడా వచ్చేటప్పుడు అసలు తడుచుకుంటూ వచ్చాను. దాని తర్వాత నేను వచ్చేటప్పుడు ప్యాంటు కూడా పైకి ఎత్తుకొని వచ్చాను. అసలు అంత నీళ్లు చూసుకుంటేనేమో అసలు మోకాళ్ళ లోతులో వచ్చినాయి. అసలు నేను రోడ్డు మీద నడుతున్నానా కాలువలో నడుతున్నాను అనేది కూడా నాకైతే అర్థం కాలేదు. సో ఆ రేంజ్లో ఉందన్నమాట. అయితే మరి ఓవరాల్గా హైదరాబాద్ మొత్తంలో కూడా అసలు ఎక్కువ వర్షపాతం ఎక్కడ నమోదైంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం. సో మేజర్గా అసలు అత్యధికంగా చూసుకుంటే మేడ్చల్లో ఏకంగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాని తర్వాత బహదూర్పూర్లో వచ్చేసరికి 7.6, జూ పార్క్లో వచ్చేసరికి 6.9, నాంపల్లిలో వచ్చేసరికి ఏమో 6.1, బండ్లకోడలో వచ్చేసరికి 5.2 అనమాట. సో ఇది మాత్రమే కాదు, అసలు లోతట్టు ప్రాంతాల్లో మీరు అటు చూడలేదు. ఇది మీరు కృష్ణకాంత్ పార్క్ ఇటు పార్క్ అంట కృష్ణానగర్ అటువైపు చూసారంటే అసలు బేబత్సం అనే చెప్పాలి. సో ఇంకో ఏరియా ఏది మీకు బేగంపేట నుంచి సికింద్రాబాద్ వస్తారు కదా, అటువైపు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్. సో ఇంకా మీరు పంజాగుట్టను మాదాపూర్ ఉంది కదా, సో ఆ ఏరియా అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ ట్రాఫిక్ జామ్. సో మరి ఈ రోజైతే అసలు బేభత్సం పడింది, 1 గంట అయినా సరే బేభత్సంగా పడింది. అసలు అడుగు అసలు ఆంధ్రం తడుచుకుంటూ వద్దామన్నా కూడా అసలు వానికి వస్తామో లేదా అనే డౌట్ వచ్చింది. ఒక పక్కన ఫోన్లు జేబులో ఉన్నాయి. సో మామూలుగా అసలు ఒక రేంజ్లో పడిందనే చెప్పాలి ఈరోజు.